హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్. ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ అండర్ ఎఫ్సిఎల్ అండ్ హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ అండర్ ఎల్సిఎల్ గురించి కంప్లీట్ డిస్కషన్ చేస్తున్నాను. హెచ్బిఎల్ అండర్ ఎఫ్సిఎల్ అంటే అండ్ ఎల్సిఎల్లో ఏముంటుంది, యాక్చువల్లీ ఇది ఏంది, ఏం పర్పస్, దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేర్చుకుందాం. అయితే ఇక్కడ చూడండి, నేను కోర్సులో చాలా వీడియోస్ పెడుతున్నాను, అప్డేట్స్ కూడా చేస్తున్నాను. చాలా స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా వేరే స్లైడ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా 1 by 1 వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాకూడదు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఫ్యూచర్లో చాలా హ్యూజ్గా ఇండియాలో పెరుగుతుంది. హ్యూజ్ పెరుగుతుంది. అయితే కరెక్ట్ ప్రొసీజర్లో మీరు స్టార్ట్ చేస్తే 100% మీ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఎన్నో రెట్లు పెరుగుతాయి. కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదంతా నేర్చుకోవాలి, ప్రొసీజర్స్ నేర్చుకోవాలి, ప్లస్ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇదంతా చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసినట్టయితే 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఇంతవరకు మీరు ట్రైనింగ్ జాయిన్ కాలేదనుకోండి, ఇప్పుడే జాయిన్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. ఇంకా కన్సల్టెన్సీ సపోర్ట్, డాక్యుమెంటేషన్ సపోర్ట్, షిప్పింగ్ సపోర్ట్, ఇంకా వేరే సపోర్ట్ కావాలంటే కూడా కాంటాక్ట్ చేయండి. ఈ కంప్లీట్ ప్రొసీజర్స్ ఇవన్నీ స్టార్టప్లో కొద్దిగా ఖర్చు అవుతుంది. అది డాక్యుమెంటేషన్ కొన్ని ఖర్చులు ఉంటాయి, మరియు కన్సల్టెన్సీకి ఇంకా డిఫరెంట్ బయర్స్ కోసం కొన్ని ఖర్చులు ఉంటాయి. మీ దగ్గర ఉన్నచో మీరు స్టార్ట్ చేయగలుగుతారు ఈజీగా. మేము మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేస్తాం. అయితే ఈ వీడియోలో నేను మీకు హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ అండ్ అండర్ ఎఫ్సిఎల్ అండ్ ఎల్సిఎల్ గురించి చెప్తున్నాను. కొద్దిగా మనం పెద్దగా చేసుకుందాం దీన్ని. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ అండర్ ఎఫ్సిఎల్ అంటే ఒక బిల్ ఆఫ్ లేడింగ్ అంటే బిల్ ఆఫ్ లేడింగ్లో డిఫరెంట్ బిల్ ఆఫ్ లేడింగ్స్ ఉంటాయి. షిప్పింగ్ కంపెనీస్ త్రూ వస్తాయి, మరియు ఫ్రైట్ ఫార్వర్డర్స్, మరియు ఇది మన క్యారియర్ కంపెనీస్ నుంచి మనకు బిల్ ఆఫ్ లేడింగ్ అనేది వస్తుంది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. అయితే అందులో ఎఫ్సిఎల్ అంటే ఏంది, ఫుల్ కంటైనర్ లోడెడ్. ఒక ఫుల్ కంటైనర్, ఇది గుర్తుపెట్టుకోండి, షార్ట్ ఫామ్. ఎఫ్సిఎల్ అంటే ఫుల్ కంటైనర్ లోడింగ్ ఉంటుంది కదా, దాన్ని ఎఫ్సిఎల్ అంటారు. ఇంకా ఎల్సిఎల్ అంటే ఏముంటుంది, లెస్ కంటైనర్ లోడర్, అంటే సగం కావచ్చు, లేదంటే 1/4 కంటైనర్ కావచ్చు. అలా సగం కంటైనర్ ఉంది, లేదంటే తక్కువ కంటైనర్ లోడింగ్ ఉంటుంది, దాన్ని ఎల్సిఎల్ అంటారు. ఎఫ్సిఎల్ ఎప్పుడు యూజ్ అవుతుంది మనకి, ఫుల్ కంటైనర్ లోడ్. ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు మీ యొక్క ప్రోడక్ట్ ఒక 25 tons 26 tons ఉంది మీ ప్రోడక్ట్, అది పంపిస్తున్నారు. అయితే కంప్లీట్ ఒక కంటైనర్లో ఫిక్స్ అయిపోతుంది, అది 25-26 tons అందులో పడుతుంది. అయితే కంప్లీట్ ఫిల్అప్ అయిపోతుంది. అయితే ఫుల్ కంటైనర్ లోడెడ్ అంటాం మనం. కానీ ఇప్పుడు సపోజ్ చేయండి, స్పైసెస్ ఉన్నాయి. స్పైసెస్ ఒకటేసారి 25 tons చాలామంది పంపారు కదా, ఒక 1 ton పంపిస్తారు. జింజర్ ఉంది, ఇలా చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, తినే ఐటమ్స్, స్పైసెస్ ఉంటాయి. లేదంటే చిన్న పౌడర్స్ కావచ్చు, హర్బల్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. అది తక్కువ ఉంటుంది, ఏంటంటే ఒక 1 ton 5 అలా ఉంటాయి. అయితే దాన్ని బేస్ చేసుకొని అది మనము ఫుల్ కంటైనర్ పంపాం కాబట్టి అది ఎల్సిఎల్ కిందకి పోతుంది. అయితే ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ఇక్కడ ఎఫ్సిఎల్ అంటే ఫుల్ కంటైనర్ లోడెడ్, ఎల్సిఎల్ అంటే లెస్ కంటైనర్ లోడెడ్. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. దాని తర్వాత ఇప్పుడు మనము స్లైడ్కి వస్తాము. ఇక్కడ ఎఫ్సిఎల్లో ఎఫ్సిఎల్లో ఎలా ఉంటుంది, ఎల్సిఎల్లో ఎలా ఉంటుంది, దాని యొక్క డిఫరెన్స్ మరి నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఏముంటుందంటే నంబర్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయ్యర్స్, అంటే సెల్ చేసేవాళ్ళు, టోటల్ సెల్లర్స్, బయ్యర్స్ ఎంతమంది ఉంటారు ఏంది అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఎఫ్సిఎల్లో మనం మాట్లాడినప్పుడు ఎఫ్సిఎల్లో చూసినట్టయితే 1 seller and 1 buyer ఫ్రమ్ ఈచ్ కంట్రీ ఉంటుంది. ఎందుకు, ఒకటే బయ్యర్ ఒకటే సెల్లర్ ఉంటాడు. ఎందుకంటే 25 tons 26 tons ఒకటే సెల్లర్ లోడింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆ పర్సన్ ఒకడే ఉంటాడు కదా, అంటే సింగిల్ పర్సన్ ఉంటాడు. అలాగే బయ్యర్ కూడా ఒకటే పర్సన్, తీసుకునే వాళ్ళు ఒకటే పర్సన్. ఇది హౌ మెనీ సెల్లర్స్ హియర్, ఓన్లీ 1 seller ఇన్ ఎఫ్సిఎల్. ఇక్కడ హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్లో ఇక్కడ 1 seller ఉంటాడు. ఇక్కడ చూసినట్టయితే మల్టిపుల్ సప్లయర్స్ అండ్ పొటెన్షియల్లీ మల్టిపుల్ బయర్స్. ఇక్కడ ఎఫ్సిఎల్ ఏముంటుంది,
వన్ సెల్లర్ 25 టన్స్ ప్రోడక్ట్ ఎఫ్సిఎల్లో పెట్టేస్తున్నాడు. బయ్యర్ ఒకడే ఉంటాడు కదా, ఆ ఒక్క కంటైనర్ కోసం 10 మంది వచ్చి అక్కడ లైన్లో నిలబడరు కదా, సింగిల్ పర్సనే బయ్యర్ ఉంటాడు అక్కడ. ఆ బయ్యర్ అక్కడ తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఫస్ట్ అయితే ఒక సింగిల్ బయ్యరే తీసుకోవాలి కదా, అందుకు వన్ సెల్లర్ వన్ బయ్యరే ఉంటారు ఇందులో. ఇందులో ఏముంటుంది, లెస్ కంటైనర్ లోడ్ అన్నాం మనం. లెస్ కంటైనర్ లోడ్ అంటే స్పైసెస్ అన్నాం. స్పైసెస్లో ఒక టన్ ఒక సప్లయర్ పంపిస్తున్నారు, ఇంకో ఒక టన్ను ఒక 2 టన్నులు వేరే సప్లయర్ ఎక్స్పోర్టర్, ఇంకా ఇలా డిఫరెంట్ మల్టిపుల్ సప్లయర్స్ ఉంటారు. అందరిది తీసుకొని ఆ సింగల్ ఎల్సిఎల్లో లోడింగ్ చేస్తే ఒక 25 టన్నులు ఫుల్ కావాలి కదా, 20 టన్నులు ఫుల్ కావాలి. అయితే ఫుల్ కావాలంటే అక్కడ ఎంతమంది కావాలి మనకి, మల్టిపుల్ సప్లయర్స్. ఒక సప్లయర్తో సరిపోతుందా, సరిపోదు, ఒక మల్టిపుల్ సప్లయర్స్ కావాలి అక్కడ. అలాగే పొటెన్షియల్లీ మల్టిపుల్ బయర్స్. ఇప్పుడు ఒక ఎక్స్పోర్టర్ ఇక్కడ నుంచి ఒక 1 టన్ ఆఫ్ స్పైసెస్ పంపిస్తున్నాడు, ఇంకో పర్సన్ 1 టన్ ఆఫ్ జింజర్ పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఒక పర్సన్ స్పైసెస్లో స్పైసెస్ ఉంది, ఒక 1 టన్ జింజర్ ఉంది. అయితే ఆ 2 ప్రోడక్ట్స్ డిఫరెంట్ సెల్లర్స్ ఎక్స్పోర్టర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే అక్కడ కొనేవాళ్ళు కూడా డిఫరెంట్ ఉంటారు కదా, ఎందుకంటే అందరిది పట్టుకుని ఒకటే సెల్లర్కి ఇవ్వరు కదా, తెలియదు కదా ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారో మనకు తెలియదు. ఆ 25 టన్స్ ఫిల్అప్ చేయాలంటే టైం పడుతుంది. వేరే సెల్లర్స్ వస్తారు, ఆ సెల్లర్స్ వచ్చి వాళ్ళకి క్యారియర్ కంపెనీస్కి ఇస్తే వాళ్ళు లోడింగ్ చేస్తారు, ఎల్సిఎల్లో లోడింగ్ చేసుకుని పోతారు, అంటే ఫుల్ కంటైనర్ పంపిస్తారు. అప్పుడు ఫుల్ మల్టిపుల్ సప్లయర్స్ అవుతారు, ఇక్కడ మల్టిపుల్ బయర్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఒకటే సప్లయర్, ఇక్కడ ఎఫ్సిఎల్లో ఒకటే సెల్లర్ ఒకటే బయర్, ఇక్కడ మల్టిపుల్ సప్లయర్స్ మల్టిపుల్ బయర్స్. నెక్స్ట్ కోఆర్డినేషన్లో చూసినట్టయితే సెల్లర్స్ అండ్ బయర్స్ కోఆర్డినేట్ విత్ ఫ్రైట్ ఫార్వర్డర్స్. ఇక్కడ సెల్లర్స్ అండ్ బయర్స్ కమ్యూనికేషన్ ఎవరితో చేసుకుంటారు, ఫ్రైట్ ఫార్వర్డర్స్ అని కమ్యూనికేషన్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మల్టిపుల్ సప్లయర్స్ కోఆర్డినేట్ విత్ ద ఫ్రైట్ ఫార్వర్డర్. ఇక్కడ సింగిల్ సెల్లర్ ఉంటాడు కాబట్టి సింగిల్గా ఫ్రైట్ ఫార్వర్డర్తో, బయ్యర్ సింగిల్ ఉంటాడు కాబట్టి అక్కడ ఆ కంటైనర్స్తోని క్యారియర్ కంపెనీస్తోని సింగిల్ బయ్యర్ సింగిల్ సెల్లర్స్ కాంటాక్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మల్టిపుల్ సప్లయర్స్ ప్లస్ మల్టిపుల్ బయర్స్ ఇక్కడ కోఆర్డినేట్ చేస్తారు. నెక్స్ట్ హౌస్ బిల్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, 1 హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ ఇష్యూడ్ అగేన్స్ట్ ఏ మాస్టర్ బిల్. ఇక్కడ ఇన్సూరెన్స్ ఒకటే ఉంటుంది కదా, ఎందుకంటే ఒకటే కంటైనర్ ఉంది, ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మల్టిపుల్ హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ ఇష్యూడ్ అండర్ ఏ సింగిల్ మాస్టర్ బిల్. అంటే ఇక్కడ ఏముంటుంది, ఒకటే చిన్న బిల్ ఉంటుంది. హౌస్ బిల్ అంటే ఒక చిన్న బిల్ అనుకుందాం, ఒక చిన్న బిల్, ఒకటి పెద్ద బిల్ ఉంటుంది మాస్టర్ బిల్. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, చిన్న బిల్స్ చాలా ఉంటాయి, హౌస్ బిల్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క కంటైనర్ మనం చెప్పినాం కదా, ఇక్కడ సింగిల్ టన్ను 1 టన్ 2 టన్ ఇలా పెట్టిన వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఎక్స్పోర్టర్స్, అందుకు వాళ్ళకు కూడా బిల్స్ ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ మల్టిపుల్ బిల్స్ ఉంటాయి, కానీ మెయిన్ అవి అన్నీ నింపుకొని వెళ్ళేది ఒక కంటైనర్ కదా కంప్లీట్గా. అయితే దానికి సింగిల్ మాస్టర్ బిల్ ఉంటుంది, అంటే ఒకటే బిల్ ఆఫ్ లేడింగ్ అనేది ఉంటుంది దానికి కంప్లీట్గా. నెక్స్ట్ కంటైనర్ షేరింగ్లో 1 కంటైనర్ పర్ సెల్లర్ బయ్యర్ పేర్, అంటే సింగిల్ కంటైనర్ ఉంటుంది. కానీ ఇక్కడ మల్టిపుల్ సప్లయర్స్ షేర్ ద సేమ్ కంటైనర్ ఫర్ షిప్పింగ్ దేర్ గుడ్స్. అంటే ఇక్కడ ఒక కంటైనర్లో ఒకటే సెల్లర్ ఒకటే బయ్యర్ అది యూజ్ చేస్తారు కంటైనర్ని. కానీ ఇక్కడ ఒక కంటైనర్ని మల్టిపుల్ సప్లయర్స్ యూజ్ చేసుకుంటారు వాళ్ళ గుడ్స్ని పంపించడానికి. ప్రాసెస్ సిమిలర్ టు ఎఫ్సిఎల్ ప్రాసెస్. ఇందులో ఏముంటుంది, ఎఫ్సిఎల్లో ఫుల్ కంటైనర్ లోడెడ్లో ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో అదే ప్రాసెస్ ఇందులో జరుగుతుంది. సిమిలర్ ప్రాసెస్ విత్ ద ఇంక్లూజన్ ఆఫ్ మల్టిపుల్ సప్లయర్స్ అండ్ ద రెస్పెక్టివ్ బిఎల్స్. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ సింగిల్ ఉంది కాబట్టి సింగిల్ సిమిలర్ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మల్టిపుల్ సప్లయర్స్ ఉంటారు, మల్టిపుల్ బయర్స్ ఉంటారు, మరియు దానికి ఒక అదన్నిటికీ కలిపేసి ఒక మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ సప్లయర్స్ మల్టిపుల్ బయర్స్ అనుకుందాము, ప్లస్ ఒకటి మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఉంటుంది. మల్టిపుల్ అంటే ఎక్కువ మంది అన్నట్టు, మల్టిపుల్ అంటే ఇక్కడ సింగిల్ ఉంటుంది. అయితే ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది.
అంటే ఎఫ్సిఎల్ హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ అండర్ ఎఫ్సిఎల్లో ఎలా ఉంటుంది, హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ అండర్ ఎల్సిఎల్ ఎలా ఉంటుంది, ఈ స్లైడ్ త్రూ నేను చూపించినాను మీకు. ఇది కూడా మీకు అండర్స్టాండింగ్ ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఒకటేసారి 25 టన్స్ అలా పంపించాం కదా, 2 టన్స్ 3 టన్స్ 5 టన్స్ పంపిస్తుంటాం. అప్పుడు మనకు ఐడియా ఉండాలి, అంటే హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ మనకి ఇచ్చిండు, అరే మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఇవ్వలేదు కదా మరి అన్నట్టు అక్కడ ఫైట్ చేయకూడదు. ఫైట్ చేస్తే ఇజ్జత్ పోతుంది. కాబట్టి కరెక్ట్ నాలెడ్జ్ తీసుకొని వెళ్ళినట్టయితే బాగుంటుంది. వాళ్ళు హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ ఇస్తారు మనకి, అది తీసుకొని, ఎందుకంటే మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ వాళ్ళే ఉంచుకొని అక్కడ నుంచి ఇచ్చేస్తారు, కానీ కాపీ ఇస్తారు తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ సింగిల్ ఏంటంటే హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్స్ మనం ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దీని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, ఇంకా స్లైడ్స్ ఇంకా చాలా ఉన్నాయి, కోర్సులో మీరు నేర్చుకుంటారు. అయితే కోర్స్ ఇంతవరకు మీరు జాయిన్ కాలేదనుకోండి, ఇప్పుడే మీరు కోర్స్ జాయిన్ కావచ్చు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి హెచ్బిఎల్లో, ఇవన్నీ నేర్చుకోవాలి. ఏంటంటే ఒకసారి నేర్చుకుంటేనే అప్పుడు మీకు ఈజీగా ఇది చేసుకోవచ్చు. ఇందులో ఇంకో పాయింట్ ఉంది, హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ నెగోషియబుల్ ఆర్ నాట్. ఇది కంప్లీట్ కోర్సులో మీరు నేర్చుకుంటారు. నెగోషియబుల్ అంటే ఏంది, ఎలా చేయాలి, ఏంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఇంకా దీనికి సంబంధించిన స్లైడ్స్ ఉన్నాయి. ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, కంప్లీట్ ప్రాసెస్ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీరు కోర్స్ తీసుకుంటే మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. అయితే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం మనము. ఇది కూడా ఉంది, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కోర్సులో. కోర్స్ తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్, ఇంతవరకు మీరు ఈ వీడియోని షేర్ చేయలేదనుకోండి, షేర్ చేయండి, మరియు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు నా వీడియో కింద పెడితే నేను దానికి తగ్గట్టు కూడా మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది చాలా గ్రో అవుతుంది. మీరు బిజినెస్ స్టార్ట్ ఇప్పుడే చేయాలి, డీటెయిల్గా నేర్చుకోవాలి, మరియు డాక్యుమెంటేషన్ అదంతా కంప్లీట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఎంత లేట్ చేస్తే అంత మీకే లాస్ ఉంటుంది. ఆల్రెడీ బిజినెస్ అయితే వరల్డ్ వైడ్గా జరుగుతుంది. ఎంత ఒక్కొక్క రోజు లేట్ చేసినా కానీ అంత లాస్ అనేది మీకు జరుగుతుంది. కాబట్టి ఈరోజు అన్ని పనులు పక్కకు పెట్టేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి, మీకు 100% బిజినెస్లో ప్రాఫిట్ అనేది జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.